ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము మన ప్రభువు మనకిచ్చినట్టు వాగ్దానము, జీవంగల దేవుడు అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని సంతోషపరచాలని ఆయన ఉత్తముడు గనక ప్రతి బిడ్డ కూడా అదేవిధంగా మీరు మీ కుటుంబములో తండ్రికి ప్రేమైన బిడ్డలుగా ఉండి ఆయన ఉపదేశం వింటున్నప్పుడు మన కుటుంబంలో ఎన్నో అద్భుతములు ఆశ్చర్యకరములు నడచటానికి ప్రభువే మనకు సహాయం చేయబోతున్నారు కదా. అయితే అనుదినం మనం నూతనమైన వాగ్దానముతో మీరందరూ కూడా వింటున్నందుకు కలువరి ప్రేమ ద్వారా మేము ప్రతిదినము మీ కుటుంబం గురించి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రార్థన ద్వారా మీ కుటుంబంలో వెలిగించబడాలని, స్వస్థత కలగాలని, రక్షణ కలగాలని నూతనమైన ప్రార్థనతో ప్రభుని ఉదయమునే ఆయన దగ్గర మొరపెట్టడము ప్రతిదినము ఆయన మేము వేడుకుంటున్నాం. అయితే అదేవిధంగా మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవం గల దేవునితో మాట్లాడే ప్రతి బిడ్డ కూడా మాట్లాడాలని ప్రభు పెట్టిన మనవి చూసుకుంటూ మరి సమయంలో ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉత్తముడును యథార్థమంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. తన యొక్క సత్యమును గురించి ఆయన జీవ మార్గానికి వెళ్ళే మార్గాలు ఎలాంటివి అని తండ్రి ప్రపంచంలో ఉన్నట్టు ప్రతి బిడ్డను గురించి ఆయన బోధించున్నాడు. ఆయన బోధన చాలా సత్యమైనది, నీతిగల బోధన. ఆ బోధన ఎందుకంటే ఆయన రాజ్యానికి, ఆయన మార్గానికి, ఈ లోకములో మనము ఒకవేళ ఇష్ట ప్రకారము జీవిస్తున్నట్టు మార్గముల నుంచి సత్య మార్గములో నడిపించటానికి సత్య ఉపదేశమును ఉత్తముడైన యెహోవా బోధించినాడు. ఆ బోధన విని గమనించి ఆ ప్రకారము నడుచున వారే ఆయన రాజ్యానికి వెళ్ళగలరు. అయితే ఈరోజు మన ప్రభు మనతో మాట్లాడుచున్న ప్రతి వచనం బట్టి నీ హృదయంలో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ జీవితాన్ని గురించి నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఆయన బోధన యందు, ఆయన సత్యమందు, ఆయన మార్గమయందు మనము కరెక్ట్గా ఉంటున్నామా అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. అయితే ఆ విధంగా దావీదు అంటున్నాడు, నీ దిక్కు చూసి నేను చూచూ ఆశపడుతున్నానయ్యా, నీ బోధన వినాలనయ్యా, మీ చిత్తములు నడిపిస్తారనయ్యా. దావీదు ఏ విధంగా అయితే దేవుని దిక్కు చూస్తూ ఉంటాడు. ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ఎవరు దిక్కు చూస్తాడు? దేవుని దిక్కు చూస్తాడు. అయితే ప్రభు అంటున్నాడు, దీనులైన బిడ్డలు కూడా ఆయన మార్గమును చూస్తారు. వారు దీనులుగా ఉండటానికి కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని గుర్తెరిగిన వారు, దేవుని కృపలో బ్రతుకుచున్నవారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డలు దేవుని మాటలు వింటారు. అయినట్టు వారికి ప్రభు అంటున్నాడు, ఈరోజు వారిని నా సత్యమును వారు గుర్తెరుగుదురు, వారికి అన్ని నేను తెలియపరచుదని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తుల బిడ్డలే ఆయన గుర్తెరుగుతారంట. ఆయన యందు భయం లేని బిడ్డలు ఆయన గుర్తెరగలేరు, ఆయన సత్యమును కూడా తెలుసుకోలేరు, ఆయన మార్గములలో కూడా వారు నడచలేరని చెబుతున్నాడు. ఇదే ఆయన బోధ. ఆయన యొక్క బోధన యందు మనము మరి ఇష్టంగా విని గమనించుకొని ప్రతిదినము ఆయన నామములో మనం నడుస్తూ ఉంటే మన ప్రభు మనకున్నట్టి మరి అనేకమైన న్యాయ విధుల నుంచి ఆయనే దీనులను నడిపించుటకు తన మార్గములను దీనులకు నేర్పించును. ఆయన మార్గాలు నేర్పిస్తాడు, ఆయన చెబుతాడు. ఎవరికంటే ఆయన ఈ లోకములో ఒకవేళ అన్యాయపు తీర్పులను ఉంటున్నవేమో, నీ తండ్రి నీకు అన్ని బోధిస్తాడు. మరి తండ్రి నీకు మార్గములు చూపించేవాడు. ఏ మార్గములు? పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాలు మన యేసయ్య మనకు చూపించబోసని చెబుతున్నాడు. అయితే ఈ విషయంలో మనం చాలాగా ఎక్కువగా మన తండ్రిని, ఆయన మార్గముల కోసం మనం ఏం చేయాలంటే ఉదయాన ప్రార్థన చేయాల. ప్రతి కుటుంబంలో ప్రార్థన లేని బిడ్డగా ఎవరు ఉండకూడదు. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అనగా ఏమిటి? ఉదయం లేచుండగానే ఎవరి దిక్కు దావీదు చూసినాడు. ఉదయం లేయగానే ఆయన దిక్కు చూసి నన్ను ప్రతి విషయంలోనే మీరే కాపాడాలి,
మీరే నన్ను ఆదుకోవాలి, మీరే నాకు సాయం చేయాలి. ఎవరి పట్ల సాయం చేయమన్నాడు? దావీదు నా పట్ల సాయం చేయమన్నాడు. ఎందుకు చేయమంటున్నాడు? శత్రువులు అతన్ని వెంటాడుచున్నారు. వెంటాడినప్పుడు దావీదు ఎవరితో మొరపెట్టుకున్నాడు? ఉత్తముడైన యెహోవా తండ్రితో మొరపెట్టినాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని చింతలు వచ్చినా ఆయన దిక్కు ఉదయమున లేచి మోకరించి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మనకు నేర్పించున్నట్టు ఈ జీవవాక్యము మీకును మీ పిల్లలకును మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆ స్థలాలలో ఆయన నామమును ఘనపరచేవారుగా, ఆయనకు ప్రేమపూర్వమైన బిడ్డలుగా ఉండటానికి మనందరము కూడా ఆశపడాలి. ప్రభు చెబుతున్న ప్రతి మాటను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన తట్టు మన ఆత్మను ఎత్తుకొని ఉండాలి. ఆయనకి మన ఆత్మను అప్పగించేవారు అంటే ఉదయం లేయగానే మన ఆత్మను ఆయన తట్టు వెత్తి ఆయన్ను ప్రభువా మీరే మాకు దిక్కన్నట్టుగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే బిడ్డలుగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన మార్గమును గుర్తిరుగుతారని మరొకసారి కూడా మన ప్రభు మనమును జ్ఞాపం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన బోధనలో మనం జ్ఞాపం చేసుకోవాలా, ఆయన చిత్తాన్ని మనం గుర్తెరిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. ప్రతి కుటుంబంలో ఈ విధంగా మనం జీవిస్తున్నామని నమ్మి విశ్వసించిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆయనే వచ్చి మీతోనే మాట్లాడి మీ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యం ఇచ్చే దేవుడు నేను ఉంటున్నాడని నేను హృదయపూర్వకంగా నమ్మొచ్చున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీరు ఉత్తముడై ఉన్న గొప్ప దేవుడని దావీదు రాజు ఏ విధంగా అయితే గమనించినాడో అదేవిధంగా ప్రతి బిడ్డ గమనించి తన ఆత్మను మీ తట్టు ఎత్తి ప్రార్థించే బిడ్డలుగా ప్రతి కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.